అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇంగ్లాండ్ తో చివరి వన్డేలో భారత బౌలర్లు చేతులెత్తేశారు. 50 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 387 పరుగులు చేసింది ఇంగ్లాండ్. ఇక 141 పరుగులతో సూపర్ సెంచరీతో అదరగొట్టాడు డకెట్. ఇక బెథెల్ 91, రూట్ 74 పరుగులతో ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగారని చెప్పాలి. డకెట్, బెథెల్ 192 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరిలో బట్లర్ 13 బంతుల్లో 41 పరుగులతో మెరుపులు మెరిపించాడు. అయితే యంగ్ బౌలర్ గుర్నూర్ బ్రార్ 10 ఓవర్లలో 97 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, 387 పరుగులు, అది లార్డ్స్ మైదానంలోనే హైయెస్ట్ స్కోర్గా కూడా చెప్తూ ఉన్నారు. మరి ఏంటి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ ఆడుతున్న కొద్దీ వాళ్ళల్లో ఊపు రావటం, బౌలర్లు కూడా ఎక్కడ ఆ స్థాయిలో పస లేనటువంటి బౌలింగ్ వేయటం, చేతులెత్తేశారనే చెప్పాలి. ఏ కోశాన ఏ పరిస్థితుల్లో కూడా 192 పరుగుల మొదటి వికెట్ భాగస్వామ్యం అంటేనే భారత బౌలింగ్ ఏ విధంగా ఉందో కూడా మనం చూసుకోవచ్చు. ఏంటి దీన్ని ఎలా చూడాలి? సరే, భారత్ ఏ విధంగా బ్యాటింగ్ చేస్తుందో అనే సంగతి పక్కన పెడితే ఫీల్డింగ్లో కావచ్చు, లేకపోతే బౌలింగ్కి తగినట్టుగా ఫీల్డింగ్ సెట్ చేయడంలో కావచ్చు, అన్ని విధాల ఫస్ట్ హాఫ్లో ఇండియా ఫెయిల్ అయిపోయింది అనేటువంటి మాట. అద్భుతమైనటువంటి బౌలర్, డెత్ ఓవర్లలో రన్స్ కంట్రోల్ చేస్తాడు, అది ఇదని చెప్పినటువంటి గుర్నూర్ బ్రార్ 10 ఓవర్లలో 97, ఆల్మోస్ట్ ఒక 20% పైగానే ఒక బౌలర్ సమర్పించుకున్న సిచ్యువేషన్. వన్డేస్లో రీసెంట్ టైమ్స్లో భారత్ ఇలాంటి స్కోరు చూడలేదు, భారత్తో ఆడుతున్నటువంటి ఆపోజిట్ టీంకి సంబంధించి అనే రకరకాలైనటువంటి మెసేజ్లు కావచ్చు, లేకపోతే కామెంట్స్ కావచ్చు చూస్తూ ఉన్నాం. ఏంటి అసలు ఈ మ్యాచ్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? ఎస్, మీకు అంటే భారత క్రికెట్ జట్టు పతనం అనేది చాలా అందంగా కనపడుతుంది కదా. భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కానీ అంటే ఫీల్డింగ్ విభాగాల్లో కానీ, అంటే మామూలుగా నేను భారత క్రికెట్ ని దాదాపుగా ఒక 18 ఏళ్ల నుంచి అనుకుంటా అంటే చూస్తున్నాను. మామూలుగా నాకు అవగాహన పెంచుకొని కానీ నాకు అంటే ఇంత కాన్ఫిడెన్స్ లేని టీం, ఇంత వరస్ట్ టీము, ఇంత బౌలింగ్ లైనప్ విషయంలో కానీ, అంటే ఒక కెప్టెన్ కి ఎప్పుడు ఏం చేయాలి, అసలు ఏంటి అంటే కెప్టెన్ సొంత నిర్ణయాలా లేదంటే డగౌట్ నుంచి వచ్చేటువంటి నిర్ణయాలా, అసలు అంటే ఆ బౌలింగ్ యూనిట్ కి సంబంధించి షమీ లాంటి బౌలర్ ని ఇప్పుడు మిచ్ స్టార్క్ కానీ, జోష్ హేజిల్వుడ్ కానీ, లేదంటే ఇంగ్లాండ్ లో జేమ్స్ ఆండర్సన్ కానీ, స్టోవర్ట్ బ్రాడ్ కానీ, లేదంటే స్కాట్ బాలాండ్ ఆస్ట్రేలియాకి సంబంధించి కానీ, అప్పట్లో స్టెయిన్ కానీ, మకాయ్ యాంథనీ కానీ, ఇటువంటి బౌలర్లని, టాలెంట్ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి బౌలర్లని సమర్థవంతంగా ఇతర జట్లన్నీ వాడుకున్నప్పుడు మహమ్మద్ షమీ కానీ, ఇంగ్లాండ్ లో మంచి అనుభవం ఉన్నటువంటి భువనేశ్వర్ కుమార్ కానీ, లేదంటే ఇషాంత్ శర్మ కానీ, ఇటువంటి బౌలర్లని కనీసం అంటే యంగ్ బౌలర్స్ కి దిశానిర్దేశం చేయగలిగేటువంటి బౌలర్ అనేవాడు అసలు ఆ జట్టులో ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎవరు మీరు చూడండి, మొత్తం ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళందరూ కూడా హర్షదీప్ సింగ్ వన్డేల్లో ఏం అనుభవం ఉంది, ప్రసిద్ధి కృష్ణకి ఏముంది, ప్రిన్స్ యాదవ్కి ఏముంది, బ్రార్కి ఏముంది, అలాగే అక్షర్ పటేల్కి ఏముంది. అంటే అక్షర్ పటేల్ స్పిన్నర్, ఓకే, అక్షర్ పటేల్ కి సంబంధించి మనం ఎక్కువ మాట్లాడుకోలేము. అసలు ఆ బౌలింగ్ యూనిట్ ఏంటి, వీళ్ళందరూ అంటే వీళ్ళతో ఏంటి 2027 ప్రపంచ కప్ అంటే ఇంగ్లాండ్ పర్యటన, లేదంటే 2027 ప్రపంచ కప్ సౌత్ ఆఫ్రికాలో, జింబాబ్వేలో, నమీబియాలో ఆడటం అంత సిల్లీ, అంత ఈజీ, అంత అంటే కామెడీగా ఉందా నాకేం అర్థం కాలేదు. ఆ బౌలింగ్ యూనిట్ కి సంబంధించి చూస్తే వాళ్ళు అంటే కాన్ఫిడెంట్ గా బంతేసే బౌలర్ ఎవడో కనపడలేదు. ఒక అక్షర్ పటేల్ తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరు కూడా. మీరు ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ చూస్తే అంటే ఏదో నేను విసిస్తున్నాను కాబట్టి విసిస్తున్నట్టు అనిపిస్తుంది. గుర్నూర్ బ్రార్ బౌలింగ్ కూడా అంతే ఉంది. అలాగే ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ కూడా సిమిలర్ గా అలానే కనిపించింది నాకు. అయితే 2 వికెట్లు తీసాడు తప్ప హర్షదీప్ సింగ్ కూడా వన్డేల్లో T20లో అతను చూపించేటువంటి టాలెంట్, మరి ఆ ఫిట్నెస్ మొత్తం కూడా T20కి వాడుకుంటున్నాడో ఏమో తెలియదు కానీ వన్డేల్లో అవకాశం వచ్చినప్పుడు అతను లెఫ్ట్ ఆర్మ్ పేస్ అక్కడ ఎంత మంచి స్వింగ్ అవుతుంది, లాట్స్ లో గాలి కానీ వాటన్నింటినీ వాడుకుంటే అసలు యంగ్ బౌలర్స్ కి, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్ ఇంగ్లాండ్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి గాలి మీద ముందు నేర్పుతారు. అంటే గాలి ఆ వాటం గురించి కానీ, లేదా రౌండ్ ద వికెట్ చేయాలా, ఏంటి ఓవర్ ద వికెట్ బౌలింగ్ ఏంటి అనే దానికి సంబంధించి బౌలింగ్ కోచ్ చాలా వరకు సలహాలు ఇస్తాడు. మరి ఆ బౌలింగ్ కోచ్ కూడా మంచి అనుభవమే ఉంది, కానీ ఆ బౌలింగ్ కోచ్ కూడా మరి వీళ్ళకి ఎందుకు సలహాలు ఇవ్వలేకపోతున్నాడో. అతను కూడా మంచి క్రికెట్ ఆడాడు ఇంగ్లాండ్ లో. కానీ సరే, అంటే ఇది ఇంత బాధాకరమైనటువంటి విషయం. అంటే క్రికెట్ ని ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఇది ఒక అంటే ఈ పతనం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. టీమ్ సెలక్షన్ విషయంలో కానీ వీటన్నిటికి సంబంధించి మనం ఇంకా మాట్లాడుకోవడం కూడా చండాలంగానే ఉంటుందేమో అనుకుంటున్నాను. క్లియర్ గా కనిపిస్తోంది. బుమ్రా మీద డిపెండ్ అవటం ఏంటండి? మహమ్మద్ సిరాజ్ లేడా? మహమ్మద్ సిరాజ్ కి ఏమైంది? మహమ్మద్ సిరాజ్ కి ఏమైంది చెప్పండి.
అంటే అట్లీస్ట్ మరో బుమ్రాను వెతికి పట్టుకోవడంలో కూడా అసలు భారత్ ఆ స్థాయిలో దృష్టి సారించట్లేదు. మరి కాదు మురళి గారు, బుమ్రాని వెతికి పట్టుకోవటం కాదు. ఐపీఎల్ లో భువనేశ్వర్ కుమార్ ఎలా బౌలింగ్ చేశారు? పేస్ బౌలర్లకి ఇండియన్ పిచ్చెస్ ఏమన్నా అనుకూలంగా ఉంటాయా? పేస్ బౌలర్లకి ఏమన్నా అనుకూలంగా ఉంటాయి? స్వింగ్ అవ్వడానికి ఏమన్నా అనుకూలంగా ఉంటాయా? కానీ అతను ఎలా స్వింగ్ చేసేది? భారత క్రికెట్ లో కోచ్ సపోర్ట్ గానీ, బీసీసీఐ అండదండలు గానీ, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ గానీ, లేకపోతే ఇతరతర మీకు అన్ని తెలిసినవే, అవన్నీ ఉంటే తప్ప గ్రౌండ్ లో అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. భారత భవిష్యత్తా, లేకపోతే ప్రిన్స్ కి అనుకూలంగా తయారు చేయాలనుకునేటువంటి ఒక టీమా, లేకపోతే ఏంటో తెలియదు. కానీ ఎవడండి ప్రిన్స్? ఎవరు చెప్పండి? క్రికెట్ కి సంబంధించి 140 కోట్ల మంది క్రికెట్ ని, 140 కోట్ల మందిలో 70 కోట్ల మంది సరదాగా క్రికెట్ చూస్తారు, 50% మంది చూస్తారు ఆల్మోస్ట్ ఏదో ఒక రూపంలో. కనీసం ఒక 50 కోట్ల మంది క్రికెట్ చూసినా అంటే 50 కోట్ల మంది ప్రిన్స్ ఎవరు అసలు? అంటే భజన చేసే వాళ్ళకి ప్రిన్సా, లేదంటే గంభీర్కి ప్రిన్సా? ఎవరికి ప్రిన్స్? వాళ్ళ నాన్నకి ప్రిన్స్, వాళ్ళ అమ్మకి ప్రిన్స్, లేదంటే ఆ గంభీర్కి ప్రిన్స్, లేదా అగార్కర్కి ప్రిన్స్? మనకు కాదు కదా. ఆ క్రికెట్, మన క్రికెట్ ని ప్రేమిస్తాం, మనిషిని ప్రేమించాం, వ్యక్తిని ప్రేమించాం, అది ఎప్పటికైనా సరే. 2027 టార్గెట్ గా అన్ని చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ప్రతిష్టాత్మకంగా లాస్ట్ ఇయర్ కూడా భారత్ ఏ విధంగా విఫలమైందో మనం చూసాం ఇంగ్లాండ్ గడ్డ మీద. మరి ఈసారైనా తప్ప ఆ మిస్టేక్స్ అన్ని కూడా కవర్ చేసుకొని ఏదో విధంగా ఆడేటువంటి పరిస్థితి. ఐర్లాండ్ చేతిలో సిరీస్ పోయింది, ఇంగ్లాండ్ చేతిలో T20 సిరీస్ పోయింది. అసలు వీళ్ళు మీరు చెప్తున్నానండి, శ్రీలంకలో ఎప్పుడైతే మనం వన్డే సిరీస్ ఓడిపోయామో గంభీర్ కోచ్ అయిన తర్వాత, దాదాపు 20 ఏళ్ల తర్వాత శ్రీలంకలో వన్డే సిరీస్ ఓడిపోయింది భారత్. ఓకే, అది ఆ తర్వాత న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ అయింది, మొన్న మధ్య సౌత్ ఆఫ్రికా చేతిలో వైట్ వాష్ అయింది, లేదా వెస్టిండీస్ మీద గెలిచారు కానీ, ఆఫ్ఘనిస్తాన్ మీద గెలిచారు కానీ, అసలు ఈ జట్టుకి కాన్ఫిడెన్స్ అనేది మిస్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసుకుంటే నాకు ఈ మ్యాచ్ లో గెలుస్తారనేటువంటి హోప్ ఎక్కడ కనపడట్లేదు. ఓకే, అవి ఏమన్నా రోహిత్ ఓపెనర్ గానీ, ఆ ఓపెనర్లు ఇద్దరు, అలాగే కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, వీళ్ళు నలుగురు ఆడితే, 5గురు శ్రేయస్ అయ్యర్ తో కలిపి ఆడితే, అంటే లాస్ట్ 2 వన్డేల తర్వాత సోషల్ మీడియాలో జరిగినటువంటి చర్చ ఏంటి అని అంటే, శిఖర్ ధావన్ లాంటి వ్యక్తి కానీ, లేకపోతే కనీసం సెహ్వాగ్ లాంటి ఓపెనర్ ఉన్నా కానీ ఒక 50 నుంచి 90 పరుగుల మధ్యలో మొదటి వికెట్ భాగస్వామ్యాన్ని అతి తక్కువలో ఒక 5 ఓవర్లలోనే చేయగలిగినటువంటి ఒక స్టార్ట్ ఇచ్చేటువంటి ప్లేయర్ ఉన్నా కానీ బాగుండేది. అలాంటి వారు కూడా భారత్లో లేరా? లక్షల మంది కాదు, దాదాపుగా 1 కోటి మందికి పైగా ప్లేయర్లు ఉన్నారు. వాళ్ళలో జల్లెడ పడితే దొరకరా అనేటువంటి రకరకాల. మురళి గారు, నేను ఇక్కడ ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఆడాలి అని అంటే రోహిత్ శర్మను తప్పించాలనేది ఒక ఫార్ములా. ఇప్పుడు మీరు చూసుకుంటే నేషనల్ మీడియాలో గత వారం రోజుల నుంచి కూడా, మొన్న 2వ వన్డే అయిన తర్వాత నుంచి కూడా ఈ ప్రచారం ఎక్కువ జరుగుతుంది. మీరు యశస్వి జైస్వాల్ ఆడించాలి అని అంటే రోహిత్ శర్మ ఆడాలి, అసలు రోహిత్ శర్మను తీసేసేయాలి. ఓకే, రోహిత్ శర్మను తీసేయడం ఎందుకు? రోహిత్ శర్మను ఓపెనర్ గా, శుభ్మన్ గిల్ ఓపెనర్, శుభ్మన్ గిల్ 3వ స్థానాన్ని 4వ స్థానంలో ఎందుకు ఆడించకూడదు? ఇషాన్ కిషన్ ఎందుకు ఆడాలి ఆ స్థానంలో? అసలు ఇషాన్ కిషన్ లో వన్డే స్కిల్స్ ఉన్నాయా? ఇషాన్ కిషన్ T20 ప్లేయర్, ఇషాన్ కిషన్ వన్డేలు ఎందుకు ఆడిస్తున్నారు? అంతే కదా. సో ఇక్కడ మీకు ఇషాన్ కిషన్ కావాలనుకున్నప్పుడు, నీకు రాజకీయాలు కావాలనుకున్నప్పుడు యశస్వి జైస్వాల్ తీసుకొచ్చి, లేదా 4వ స్థానంలో షైన్ చేయి. 4వ స్థానంలో షైన్ చేయవు. మరి అలాంటప్పుడు నీకు మంచి ఫలితాలు ఎలా ఉంటాయి? యశస్వి జైస్వాల్ ఆస్ట్రేలియాలో ప్రూవ్ చేసుకున్నాడండి, ఇంగ్లాండ్ లో ప్రూవ్ చేసుకున్నాడు లాస్ట్ ఇయర్. కానీ అతను అలాంటి ప్లేయర్ నువ్వు పక్కన పెట్టి, నువ్వు అలాంటి ప్లేయర్స్ ని నువ్వు వాడుకోకుండా, అభిమన్యు ఈశ్వరన్ లాంటి వన్డేలు ఎందుకు షైన్ చేయలేరు? రుతురాజ్ గైక్వాడ్ లాంటి వాడికి ఎందుకు అవకాశాలు ఇవ్వలేరు? అంటే రోహిత్ శర్మ మీద నెపం ఎందుకు నెడుతున్నారు? ఇక్కడ ఇదంతా కూడా జట్టు విషయంలో అంటే బౌలింగ్ లో మాత్రం ఒకటి వేళ్ల మీద లెక్క, అంటే కెరీర్ మొత్తంలో కూడా వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి పరిస్థితుల్లోనే బుమ్రా ఫెయిల్ అయ్యాడు తప్ప ఎక్కడా కూడా ఆ స్థాయిలో ఫెయిల్ అయినటువంటి సిచ్యువేషన్ లేదు. కానీ బుమ్రా లేకపోతే పేస్ దళాన్ని నడిపించే వాళ్ళు లేరా అనేటువంటి రకరకాల క్వశ్చన్స్ రేజ్ అయ్యేలా ఈ టీం సెలక్షన్ అయితే ఉంది. మరి మిగతా వారి విషయంలో సరే సీనియారిటీయా, కొత్త వాళ్ళ, ఇదంతా పక్కన పెడితే కొన్ని సిరీసుల విషయంలోనైనా సరే యువతను పక్కన పెట్టి కొంచెం సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళని, ప్రస్తుతం ఫామ్లో ఉన్నటువంటి వాళ్ళని, అక్కడ ఆ పిచ్చులు అలవాటు ఉన్నటువంటి వాళ్ళని తో ఆడిస్తే బాగుంటుంది అనేటువంటి మాట. మొత్తం మీద బౌలింగ్ దళం అయితే చాలా వీక్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. చూడాలి సెకండ్ ఇన్నింగ్స్ ఏ విధంగా ఉంటుందనేది. బట్ 387 పరుగులు లార్డ్స్లోనే అది హైయెస్ట్ స్కోర్ అని కూడా చెప్తూ ఉన్నారు. అలాంటి బౌలింగ్ తోటి భారత్ బరిలోకి దిగింది. చూడాలి ఫైనల్ వన్డే, నిర్ణయాత్మకమైనటువంటి ఇంగ్లాండ్ బ్యాటింగ్ దళం చూస్తే 192 పరుగులకి మొదటి వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది అని అంటే ఎస్, వాళ్ళ కాన్ఫిడెన్స్ కావచ్చు, లేకపోతే భారత్ బౌలింగ్ని మేము ఏ స్థాయిలో ఎదుర్కొంటాం అనేటువంటి ఒక లెక్క కావచ్చు, వారికి ఉందనేటువంటి సిచ్యువేషన్. చూడాలి
భారత్ బ్యాటింగ్ లైనప్ గుర్నూర్ బ్రార్ వరకు కూడా ఒక హోప్ అయితే ఉంది. బట్ ఎక్కడా కూడా గత మ్యాచ్లను చూసినా కానీ ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి టార్గెట్ని చూసినా ఆ స్థాయిలో ప్రెషర్ని తట్టుకొని బలమైనటువంటి ఇంగ్లాండ్ బౌలింగ్ని ఫేస్ చేస్తూ 388 పరుగులు, అది కూడా లార్డ్స్లో టార్గెట్ని రీచ్ అవ్వడం అంటే అసాధ్యమని చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతోందనేది.